మన తెలుగులో ఉన్న వర్సటైల్ యాక్షన్ హీరోస్లో తప్పకుండా మాట్లాడుకోవాల్సిన యాక్టర్ గోపీచంద్ గారు. ఇక్కడ వర్సటైల్ అని పర్టికులర్గా ఎందుకన్నానంటే యాక్షన్ అండ్ ఈ మాస్ మ్యాచో ఇమేజ్తో పాటు ఆయన చేసినటువంటి కొన్ని మంచి సినిమాల్లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్ డెప్త్ కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సపోజ్ ఒక్కడున్నాడు సినిమాలో కిరణ్ క్యారెక్టర్ని తీసుకుంటే ఒకవైపు ఏమో తన ప్రాణాలని కాపాడుకోవడం, ఇంకోవైపు తన తండ్రి పరువు కాపాడడం, రెండు ఎమోషన్స్ని చాలా కన్విన్సింగ్గా పోర్ట్రే చేశారు. అలాగే పోలీస్ అయినా సరే ఆంధ్రుడులో ఒక స్టాయిక్ ఫేస్తో ఎమోషన్స్ని పైకి చూపించకుండా ఇంటెన్సిటీని కూడా సటిల్గా కన్వే చేశారు. ఇక సాహసం సినిమాలో అయితే డంపింగ్ యార్డ్ స్మెల్తో పాటు తన పేదరికాన్ని కూడా పోగొట్టుకోవాలి అనుకునే ఫ్రస్ట్రేషన్ని చూపించే సీన్ చాలా టచింగ్ ఉంటుంది. అంతెందుకు కమర్షియల్ టోన్లో ఉన్నా సరే గౌతమ్ నందాలో కూడా రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్ని రెండు డిఫరెంట్ క్యారెక్టర్లతో గోపీచంద్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అందుకే నాకైతే గోపీచంద్ గారు వర్సిటాలిటీ ఉన్న యాక్టర్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో గోపీచంద్ గారి సినిమాల్లో ఇంతకు ముందున్నటువంటి ఆ ఫ్రెష్నెస్ మిస్ అవుతోంది, ఫార్ములా రిపీట్ అవుతోంది. దీనికి కారణాలేంటో, ఒక ప్రేక్షకుడిగా గోపీచంద్ గారి నుండి నేను కోరుకునేది ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ముందుగా రైజ్ గురించి మాట్లాడుకుంటే చాలామందికి ఆల్రెడీ తెలుసు, గోపీచంద్ గారు ప్రతిఘటన, నేటి భారతం లాంటి గొప్ప సినిమాలు తీసిన టి కృష్ణ గారి కొడుకు. అయితే ఆయన చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకున్నారు. సో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఆయన ఫాదర్ ఇన్స్పిరేషన్ ఉంది కానీ సిల్వర్ స్పూన్ ట్రీట్మెంట్ ఏం లేదు. అందుకే ఫస్ట్ సినిమా తొలి వలుపు ఫ్లాప్ అయిన తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా వరుసగా జయం, నిజం అండ్ వర్షం ఈ 3 సినిమాల్లోనూ విలన్గా చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన చేసినటువంటి 3 విలన్ క్యారెక్టర్లు కూడా రైటింగ్ అండ్ యాక్టింగ్ పరంగా స్టాండ్ అవుట్ అవుతాయి. అంటే జయంలో రఘు, నిజంలో దేవుడు, వర్షం సినిమాలో భద్రన్న, ఈ ముగ్గురికి కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, బ్యాక్ స్టోరీ ఉంటుంది, హీరోతో సమానంగా క్యారెక్టరైజేషన్లో డెప్త్ ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే గోపీచంద్ గారికి సక్సెస్ఫుల్ కెరీర్ రావడానికి రీజన్ ఆయన హీరోగా కంటే ముందు ఒక మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఇక తర్వాత యజ్ఞం సినిమాతో యాక్షన్, లవ్ అండ్ ఎమోషన్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి తన కెరీర్లో ఫస్ట్ కమర్షియల్ హిట్ని సంపాదించారు. నెక్స్ట్ నుండి ఆంధ్రుడు, రణం, లక్ష్యం, ఒక్కడున్నాడు, శౌర్యం, సాహసం ఇలా మంచి సినిమాల్లో నటించి మనందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా గోపీచంద్ గారి కెరీర్లో ఒక స్టాగ్నేషన్ అండ్ రెప్యుటేషన్ రావడానికి రీజన్స్ని, పాసిబుల్ ప్రికాషన్స్ని డిస్కస్ చేద్దాం. ముందుగా నెంబర్ 1, బ్యాలెన్సింగ్ బిజినెస్ అండ్ క్రియేటివిటీ. ముందుగా మనం ఒక పాయింట్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎంత కాదన్నా సరే సినిమా అనేది ఒక కమర్షియల్ ఆర్ట్ ఫామ్. కొంతమంది కలిసి వాళ్ళ డబ్బుల్ని, సమయాన్ని ఇన్వెస్ట్ చేసి సినిమాని క్రియేట్ చేస్తారు. అందుకే హీరోలు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా సేఫ్ ప్రాజెక్ట్స్నే సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకో డైలమా అండ్ డైకాటమీ ఏంటంటే ఏది సేఫ్, ఏది రిస్క్ అనేది చెప్పడం కూడా కష్టమే. సో అల్టిమేట్గా బిజినెస్ని, క్రియేటివిటీని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా కష్టం. అందుకే గోపీచంద్ గారు రీసెంట్ టైమ్స్లో సరైన కథని సెలెక్ట్ చేసుకోవడంలో స్ట్రగుల్ అవుతున్నారు. అయితే ఆయన దగ్గరికి ఎగ్జాక్ట్గా ఎలాంటి కథలు వస్తున్నాయో మనకి డైరెక్ట్గా తెలియదు కాబట్టి కామెంట్ చేయలేం. కానీ మార్కెట్ అండ్ మనీ ఇవి కొలాబరేషన్ని డిక్టేట్ చేసేటప్పుడు ఆబ్వియస్గా క్రియేటివిటీ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూల్లో గోపీచంద్ గారు కొత్త డైరెక్టర్తో థ్రిల్లర్ మూవీని డిస్కస్ చేస్తానని చెప్పారు. సో లెట్స్ హోప్ కొత్త రకం సినిమాల్ని కోరుకునే మనలాంటి ప్రేక్షకుల్ని కూడా గోపీచంద్ గారి సినిమాలు తొందరలోనే సాటిస్ఫై చేస్తాయని. తర్వాత నెంబర్ 2, కాంబినేషన్స్ అండ్ కంఫర్ట్ జోన్. మన ప్రభాస్ లాగా గోపీచంద్ కూడా కొంచెం ఇంట్రోవర్ట్లా ఉంటారు. యాజ్ అన్ ఇంట్రోవర్ట్ పర్సనల్గా నేను కూడా వీళ్ళిద్దరికి బాగా రిలేట్ అవుతాను. ఎందుకంటే బేసిక్గా ఇంట్రోవర్ట్స్ సోషలైజింగ్ అండ్ నెట్వర్కింగ్లో కొంచెం ఇబ్బంది పడతాం. సో మనకి కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళతోనే ఎక్కువగా కొలాబరేట్ అవుతాం. అందుకే గోపీచంద్ గారి కెరీర్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి పనిచేసి సక్సెస్ అయిన డైరెక్టర్లని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. సపోజ్ డైరెక్టర్ శివాతో బ్యాక్ టు బ్యాక్ శౌర్యం అండ్ శంఖం, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారితో ఒక్కడున్నాడు అండ్ సాహసం, ఏఎస్ రవికుమార్ చౌదరి గారితో యజ్ఞం అండ్ సౌఖ్యం, సంపత్ నంది గారితో గౌతమ్ నందా అండ్ సిటీ మార్, ఇలా డైరెక్టర్లతో కొలాబరేషన్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి. ఇక్కడ పాత డైరెక్టర్లతో పని చేయకూడదు అన్న ఉద్దేశం కాదు. కాకపోతే కాంబినేషన్కి, కొలాబరేషన్కి మధ్య తేడా ఏంటంటే ఒక తెలిసిన కంఫర్ట్ జోన్లో క్యాలిక్యులేషన్లతో పనిచేస్తే అది కాంబినేషన్ అవుతుంది. కానీ కొలాబరేషన్ అంటే ఆనెస్ట్గా కథ కోసం క్రియేటివ్గా ఒక ప్రాజెక్ట్కి కంట్రిబ్యూట్ చేయడం అవుతుంది. ఇకపోతే కంఫర్ట్ జోన్ అంటే గుర్తొచ్చింది, ఒకసారి పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్స్లో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు గోపీచంద్ గురించి ఒక మాట అన్నారు. గోపీచంద్కి ఫంక్షన్ వెళ్ళడం పెద్ద అలవాటు లేదు, ఇష్టం లేదు, సిగ్గు. ఆ తర్వాత నుండి గోపీచంద్ గారు ప్రతి సినిమాని సిన్సియర్గా ప్రమోట్ చేస్తున్నారు. అంతకుముందు చేయలేదని కాదు, కానీ మారుతున్న మూవీ ప్రమోషన్ స్ట్రాటజీకి తగ్గట్టు తన కంఫర్ట్ జోన్ నుండి ఎప్పటికప్పుడు బయటికి రావడం గోపీచంద్ గారి కెరీర్లో మనం గమనించవచ్చు. సో స్టోరీ టెల్లింగ్ పరంగా కూడా అప్పుడప్పుడు ఆయన తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలని కోరుకుందాం. నెక్స్ట్ నెంబర్ 3, న్యూ మీడియమ్స్ అండ్ న్యూ కొలాబరేషన్స్.
ఇప్పుడిప్పుడే స్లోగా సౌత్లో కూడా వెబ్ సిరీస్లు లాంగ్ ఫామ్ కంటెంట్ పాపులర్ అవుతున్నాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మన పెద్ద హీరోలు సిరీస్లు చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. సో గోపీచంద్ లాంటి పొటెన్షియల్ ఉన్న యాక్షన్ హీరోలు వెబ్ సిరీస్లు చేయాలంటే ఇప్పటికిప్పుడు కుదరకపోవచ్చు. కానీ హిందీ మార్కెట్ని ఒక కేస్ స్టడీలా తీసుకుంటే అక్కడ స్టార్స్ కూడా లాంగ్ ఫామ్ కంటెంట్కి షిఫ్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. సపోజ్ షాహిద్ కపూర్ అండ్ విజయ్ సేతుపతి లాంటి ఏ-లిస్ట్ యాక్టర్లు హిందీ వెబ్ సిరీస్లు చేస్తున్నారు. వరుణ్ ధావన్ అండ్ సమంత సిటాడెల్లో యాక్ట్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్ని చూసాం. సో జస్ట్ ఇమాజిన్ మన గోపీచంద్ గారు కూడా ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తే చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. ఇలాంటి వెబ్ సిరీస్లో అడ్వాంటేజ్ ఏంటంటే క్యారెక్టరైజేషన్కి స్కోప్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అండ్ థియేటర్లో ప్రాఫిట్స్ రావాలి అనే ప్రెషర్ లేకుండా కథని ఒక కథలాగా చూపించవచ్చు. అందుకే రీసెంట్గా మన వెంకీ అండ్ రానా కూడా నెట్ఫ్లిక్స్లో రానా నాయుడుతో ఎక్స్పెరిమెంట్ చేశారు. అలాగే ఇప్పుడిప్పుడే చాలా మంది వెటరన్ యాక్టర్లు వెబ్ సిరీస్ని వాడుకుంటున్నారు. తెలుగు స్పేస్లో ఒకవేళ వెబ్ సిరీస్లు చేయడం ప్రాక్టికల్గా కమర్షియల్గా కుదరదనుకుంటే ఈ క్రియేటివ్ కొలాబరేషన్స్ పరంగా గోపీచంద్ గారు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్తో వర్క్ చేస్తే చూడాలనుంది. సపోజ్ రీసెంట్గా తరుణ్ భాస్కర్ అండ్ వివేక్ ఆత్రేయ లాంటి వాళ్ళు వాళ్ళ కొత్త మూవీస్లో యాక్షన్ని బాగానే డీల్ చేశారు. సో ఇలాంటి కొత్త తరం దర్శకులు గోపీచంద్ లాంటి మెయిన్ స్ట్రీమ్ హీరోతో సినిమా చేస్తే రిలీజ్కి ముందే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. ఆడియన్స్లో కూడా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. తర్వాత నెంబర్ 4, కమర్షియల్ హీరోయిజం విత్ క్యారెక్టర్ డెప్త్. మీరు గమనిస్తే గోపీచంద్ గారి పాత సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ కూడా క్యారెక్టర్ నుండి ఆర్గానిక్గా పుట్టేవి. ముఖ్యంగా యజ్ఞం, లక్ష్యం, ఒక్కడున్నాడు ఆ టైంలో హీరో క్యారెక్టరైజేషన్ అనేది మనకి రిలేటబుల్గా ఉండేది. అంతెందుకు గౌతమ్ నందా సినిమాని తీసుకోండి. ఈ సినిమాలో హీరో పేరుకి సినిమా థీమ్కి బుద్ధుడి ఫిలాసఫీ కనెక్ట్ అవుద్ది. అలాగే హీరో క్యారెక్టర్లో కూడా గ్రే షేడ్స్ ఉంటాయి. కమర్షియల్ మాస్ సినిమా అయినా సరే ఒక పర్పస్ ఉన్న సినిమా ఇది. రీసెంట్ టైమ్స్లో గోపీచంద్ గారి కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ డ్రివెన్ మాస్ సినిమాలు మిస్ అవుతున్నాయి. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు కూడా మనకు గుర్తుండడం లేదు. సో నెక్స్ట్ రాబోయే సినిమాల్లో ఓవరాల్ కథ అండ్ కాంబినేషన్తో పాటు క్యారెక్టర్కి కూడా వెయిట్ ఉంటే ఆ సినిమా మనకి గుర్తుంటుంది. తర్వాత నెంబర్ 5, మేక్ ఓవర్. అంటే కథలో క్యారెక్టర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఫిజికల్ అండ్ సైకలాజికల్ రెండిట్లోనూ ఒక స్పెషల్ మేక్ ఓవర్ ట్రై చేస్తే కొత్త సినిమాలు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అఫ్కోర్స్ ఇక్కడ ఆ మేక్ ఓవర్ అనేది ముందు రైటింగ్లో ఉండాలి, లేదంటే ఫోర్స్డ్గా పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్గా రైటింగ్తో పాటు ఒక కొత్త మేక్ ఓవర్తో కనుక యాక్షన్ సినిమాని అప్రోచ్ అయితే రిజల్ట్ ఇంట్రెస్టింగ్గా మారే ఛాన్స్ ఉంది. సపోజ్ తమిళ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ రొటీన్ మాస్ సినిమాలు చేసిన రాఘవ లారెన్స్ గారిని జిగర్తండ డబుల్ఎక్స్లో డిఫరెంట్గా చూపించారు. స్టైలింగ్, డైలాగ్ డెలివరీ ఆర్ ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్లో కూడా ఆ మేక్ ఓవర్ అనేది ప్లస్ అయింది. సో కొత్తదనం కావాలి అనుకుంటే గోపీచంద్ గారి ప్రాజెక్టుల్లో మేక్ ఓవర్కి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 6, జాన్రా ఎక్స్పెరిమెంటేషన్. నిజంగానే గోపీచంద్ గారి ఇంటర్వ్యూలు చూశాక ఆయన కెరీర్ మీద ఆయనకున్నటువంటి పర్సనల్ అనాలిసిస్ని తీసిపడేయలేమనిపించింది. నాకు కూడా గోపీచంద్ గారి సినిమాల్లో ఫైట్స్ ఇష్టం. సో జాన్రాలో ఎక్స్పెరిమెంటేషన్ అంటే నా ఉద్దేశం యాక్షన్లోనే వేరే జాన్రాస్ని ట్రై చేయొచ్చు కదా అని. అంటే క్రైమ్, యాక్షన్ కామెడీ, మిస్టరీ ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ థ్రిల్లర్ లేదా బాక్సింగ్ మూవీ, ఇలా వేరే జాన్రాస్ని యాక్షన్తో మిక్స్ చేస్తే రిజల్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిజానికి యాక్షన్ హీరో ఇమేజ్ రావడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఫిజికల్గా ఆ కరిజ్మాని, కాన్ఫిడెన్స్ని చూపించడం కానీ ఫైట్స్ని పర్ఫామ్ చేయడం కానీ అందరికీ రాదు. సో అందులో మాత్రం మనం గోపీచంద్ గారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి. అయితే యాక్షన్లో రెడెండెన్సీ రాకుండా ఉండాలంటే నా ప్రిఫరెన్స్ యాక్షన్ విత్ రియలిస్టిక్ అప్రోచ్. సపోజ్ లాస్ట్ 5 yearsలో బెస్ట్ ఇండియన్ మసాలా యాక్షన్ని కనుక మనం గమనిస్తే ఒక పాయింట్ మనకు క్లియర్గా అర్థమవుద్ది. స్లోగా మెయిన్ స్ట్రీమ్ యాక్షన్ కూడా సాధ్యమైనంత రియలిస్టిక్గా మారింది. సపోజ్ కాంతారా కానీ, RRR, పుష్ప, విక్రమ్ ఈ సినిమాలన్నింటిలోనూ యాక్షన్ వర్కౌట్ అవ్వడానికి రియలిజం అండ్ అట్మాస్ఫియర్ బాగా హెల్ప్ అయినాయి. ఎందుకంటే ఆబ్వియస్గా ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. ఫిజిక్స్ని, లాజిక్స్ని పట్టించుకుంటున్నారు. అన్నిటికీ మించి యాక్షన్ వెనకాల బలమైన ఎమోషన్ని కోరుకుంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మగధీరాలోను, RRRలోను రెండిట్లో కూడా హీరో 100 మందిని కొడతాడు. కానీ యాక్షన్ అప్రోచ్ వేరేగా ఉంటుంది. అది పీరియాడిక్ సినిమా, ఇది హిస్టారికల్ సినిమా కాబట్టి స్టైల్ మారింది అనొచ్చు. కానీ ఖచ్చితంగా రాజమౌళి గారు యాక్షన్ని డిజైన్ చేసే విధానంలో ఎవల్యూషన్ని మనం గమనించవచ్చు. సో నా పాయింట్ ఏంటంటే యాక్షన్ విత్ స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ రియలిజం ఆడియన్స్కి ఒక మంచి హై ఇస్తాయి. గోపీచంద్ గారు కనుక అలాంటిది ట్రై చేస్తే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఎక్స్పాండింగ్ టార్గెట్ ఆడియన్స్. మన గోపీచంద్ గారు, రవితేజ గారు ఇలాంటి మాస్ హీరోలకి సౌత్లోనే కాదు నార్త్లో కూడా మంచి డిమాండ్ ఉంది. నార్త్ డబ్బింగ్ రైట్స్ ప్రొడ్యూసర్లకి మంచి రిటర్న్స్ తీసుకొస్తాయని చాలామంది అంటారు. ప్రొడ్యూసర్లు నష్టపోకుండా సేఫ్గా ఉండడం అనేది మంచి విషయమే. కానీ రియాలిటీ ఏంటంటే
అన్ని రకాల ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం కొంచెం కష్టం. సపోజ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే గోపిచంద్ గారి రీసెంట్ మూవీస్ ఏవి కూడా థియేటర్కి వెళ్ళి మరీ చూడాలి అన్న ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేదు. నాలాంటి న్యూ కైండ్ ఆఫ్ మూవీస్ని చూద్దాం అనుకునే వాళ్ళు తక్కువ మందే ఉండొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో థియేటర్కి వచ్చి సినిమా చూడడానికి సమీకరణాలు మారిపోయినాయి. ఇప్పుడు హీరో ఇమేజ్ ఒక్కటే సరిపోదు, సినిమా కాన్సెప్ట్, డైరెక్టర్ విజన్, యూఎస్పీ ఇవన్నీ కూడా సినిమాని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఒక కమర్షియల్ సినిమా థియేటర్కి వచ్చే ముందు ఆ ప్రీ రిలీజ్ హైప్, పోస్ట్ రిలీజ్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా సినిమా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నాయి. సో నా సిన్సియర్ హోప్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే మన మోస్ట్ టాలెంటెడ్ గోపిచంద్ గారు తన టార్గెట్ ఆడియన్స్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, మంచి మాస్ సినిమాలు తీసి మనందరినీ ఎంటర్టైన్ చేయాలి. సో మూవీ లవర్స్, ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫిల్మీ గీక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.